చాలా సంభ్రమునను ప్రకటితంబుగా కొనియాడదని భవ్యముగను భక్త శ్రీ కావమ్మ దేవతో చరిత్రము చెప్పదము లోక ప్రసిద్ధిగా గల తప్పుని దిద్ది మీరు గాంభీర్యముగా విలయంగా చేయవలనని చెలువుగా వేడదము నిమ్ము సభ సాధులను బాబా జ్యోతి టాకీస్ అంటే నెహ్రూ నగర్ ఈ వీధిలో ఉండగలిగిన వారు బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్ర మన కొలుకోటి బెస్తనాయుళ్ళు వారు అందరూ అనుగ్రహ చేత బాగా చెప్పేస్తాను అందరూ కూడా చేరి ఎంతో కాలంగా జరుగుతుంది శ్రీ కావమ్మ వారి జీవిత చరిత్ర 60-70 సంవత్సరాలుగా జరుగుతుంది ఈ స్థలంలో బాల మురుగేశ్వర బృందం శోకాలం చెప్పిన పుణ్యాత్ముడు చనిపోయాడు. ఇప్పుడు మేము 3-4 సంవత్సరాలు మేము 5-6 సంవత్సరాలుగా చెప్తున్నాం ఇక్కడ అందరూ కూడా చేరి శ్రీ కావమ్మ వారి జీవిత చరిత్ర 3 ఎత్తులు సంపూర్తిగా జరుగుతుంది ఇక్కడ. ఈ రోజు వారి శవము కావమ్మకి పెళ్లి, రేపు రోజు సారబంధనం, మరునాడు ఆదివారం రోజు అగ్నిగుండ ప్రవేశం. మేము చెప్పగలిగిన ఈ కథలో ఈ చరిత్రలో ఎన్ని తప్పులుగా ఉండినా క్షమించి మీ కన్నె బిడ్డల వలె ఆశీర్వదించిపోవాలని చేరిన తల్లిదండ్రులకు మరీ మరీ నమస్కరిస్తున్నాం. చదుబా మా గమనుండగా సంఘం చేసుకున్నారా? పెద్ద సంఘం నాయన అదమ్మా నిజము తెలుసుకో నిజము తెలుసుకో నిజము తెలుసుకో
చిన్నలు పెద్దలు పుణ్య పురుషులు పుణ్యక్రియలు అందరూ చేరారు కాబట్టి గొప్పవారే చేరారు. గోవిందనామ సంకీర్తన అనేది ఆ ఉమ్మ దేవత ప్రత్యక్ష దేవత. ఇప్పట్లో నమ్మిన వారికి సొమ్ము, నమ్మని వారికి అంటా ఉండాల. ఏ దేవుడైనా ఏ దేవతనైనా నమ్మి పూజించిన వారికి ఆ ఫలితమే ఉంటుంది. అది అటెండ్ ఫీల్ పడుతుంది ఇంటివే కదా, కలకలగా ఉంది. కాబట్టి మనసాల గట్టిగా గోవిందనామ సంకీర్తన చేసేవంటే అనేక తారం. జయ రమణ గోవింద 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 పార్వతీ ప్రజలెల్ల నిన్నో భక్తులందరి తల్లి కాచి ఉన్నారు. నీ పూజ కోరిన వారికి వరములి అమ్మ బ్రహ్మ విష్ణువుల మాయ జనముల అయ్యా ముందొక్క జన్మాన దేవగంతయ్యా ముందొక్క జన్మాన దేవగంతయ్యా కావమ్మ చింకలాశాపాన జన్మించనయ్యా ఇస్కాన్ టెంపుల్కి రాలేదా? ఇస్కాన్ టెంపుల్కి రాలే కదా రామారికి వారిలో జననమవుతుందా? కులదైవం కులదైవం ఐదేళ్ల వయసులో పెళ్లి చేస్తారే పెళ్లి చేస్తారే తిరుపతి వారి కోడలురా తిరుపతి వారి కోడలురా తిరుపతి మారయ్య పెండాడినాడా తిరుపతి మారయ్య పెండాడినాడా కొత్త
సంసారమురా విసుమంత వెంటరా బోధురా పంతకోటి సంసారమురా పంతకోటి సంసారమురా విసుమంత వెంటరా బోధురా జగనాన కంజలో బయలుదేరే మరి దేవుడు ఈ భూలోకం చూడడానికి వస్తున్నారయ్యా. వారు వచ్చే ప్రాంతం లేని ఘోరమైనది నరుడు నారాయుడు మానవుడు సంచరించే స్థలముగా భయంకరమైన అడవి ప్రాంతంలో జగన్ మార్గంలో వస్తున్నారయ్యా. మరి ఇద్దరు దేవకాంతలు ఆ అడవి ప్రాంతమున ఇష్టకామేశ్వరి ఆలయం ఆ గుడి శిఖరమును చూచారు. మరి ఇద్దరు దేవకాంతుల మనసులో హృదయము అనుకున్నారు. అనుకోవడమే జగన్ మార్గములో నుండి జగనానందంగా దిగి వస్తారయ్యా. భూలోకం ఆనందవనములో వచ్చి దిగుతారే దేవకాంతలు మండలు మండలు ఎంటివో చేరే దేవకాంతలు ఎవరిని పైన ఎవరి కోసం పోతుంది పిల్ల ఎవరి కోసం పోతుంది ఆ ఇష్టకామేశ్వరి ఆలయం తూర్పు దిక్కులో నందా బృందావనం. ఆ వనం ఎలా ఉందయ్యా? మల్లెలు ముల్లలు సరదాదులు కోరిన పుష్పాలు వికసించి ఉన్నది. మరి ఆ తాము ఆ కోనేటి చుట్టూ మల్లెలు ముల్లలు రకరకాల ఫలవృక్షములు ఇసుగు దిన్నెలు చల్లటి గాలి. ఆ అడవి ప్రాంతంలో దిగేశారయ్యా ఇద్దరు దేవకాంతలు. కోరిన పుష్పాలు పోసి పుష్పచందుగా వించి ఆటలాడి శరీరం డస్సంటే బడలిక మిడిమిడి ఎండలుగా వస్తుంది. మధ్యాహ్నం కాలం ప్రక్కలు చూస్తే తామర కొలను. ఈ కోనేటిలో నీళ్లు నైన్యం అనేది లేకుండా కన్నీరుతో సమానంగా ఉందని ఆ ఇద్దరు దేవకాంతలు మిట్ట మధ్యాహ్నం కాలం అరే ఆ కొలను లోపల స్నానమాడేరా దేవకాంతలు స్నానమాడేరా. కోనేటిలో స్నానం చేస్తున్నారయ్యా. తామర పుష్పాలు సుందన మరి స్నానం అంటే వీధలాడుకుంటున్నారు. ఆ సమయమున ఆ అడవి ప్రాంతమును ఆ రోజు ఎవరు వస్తున్నారయ్యా? ఆ అడవి లోపల వేటగాడయ్యా.
ఏమట్టినాడా వేటగాడు వారు వేటకై వస్తున్నాడయ్యా. ఆ రోజు వారు వేసిన టైం లేదు. వేటలు కనిపించినాయే, వేటలు కనిపించినాయే. మిడిమిడి ఎండలకు వస్తుంది. మిట్ట మధ్యాహ్నం కాలం అమిత కోపంతో వస్తున్నాడు మరి వేటగాడు. ఏమిట్రా ఈ రోజు మనం లేచిన టైం అనేది, వేటలు కనిపించినాయే. ఎంత దూరమైనా వెళ్ళి ఏదో ఒక జంతువును తప్పి దాని ఆహారం చేసుకుని మన శుద్ధాదులు తీసుకోవాలని కోరికతో పడమడి దిక్కులో వస్తున్నాడయ్యా. పశ్చిమ దిక్కులో వస్తుంటే ఇష్టగామేశ్వరి ఆలయం, ఆ గుడి శిఖరములు చూచాడు వేటగాడు. అరే అల్లంత దూరంలో ఏదోనొక్క దేవాలయం కనిపిస్తుంది. ప్రతిరోజు వేటలాడుతున్నాం, ఇంత దూరం మనం రాలేదు. ఈ రోజు వస్తున్నాం. ఆ గుడికాడికి వెళ్ళి ఆ గుడిలో ఏ దేవుడో ఏ దేవుతో చూసుకోదామని వేటగాడు గుడికాడికైతే వస్తూ ఉన్నారా. వేటగాడు గుడి సమీపం వస్తున్నారయ్యా. మరి కోనేటిలో స్నానం చేస్తున్నారు కదా ఇద్దరు దేవకాంతలు. నరగాలి సోకిందమ్మ చెల్లెలు. ఎవరో దుర్మార్గుడు వేటగాడు వస్తున్నాడు. ఆవేశంతో వస్తున్నాడు వేటగాడు. మనం ఇలా స్నానం చేస్తున్నాం, వాని గడ్డు లేదు, మనకు దిక్కు లేదని రాగలిగిన వేటగాడిని చూచి భయపడి ఆ దేవకాంతలు కోనేటిలో రూపాలు మార్చుకున్నారయ్యా. ఏ విధంగా రూపం మార్చుకున్నారు ఆ ఇద్దరు దేవకాంతలు? చూడు హంస పక్షులవి నిలిచిపోయేరో, నీటి పైన హంసలవి మరి తామర పుష్పాల సందున ఈతలాడుకుంటున్నాయా? ఆ హంసలే దేవకాంతలు. వేటగాడు కోనేరు గట్టి ఢాకలవుతాడా? కోనేట లోపల వచ్చింది కానీ వేటగాడు కోనేటిలో దిగాడయ్యా. కాళ్ళు చేతులు అష్టపాదాలు శుద్ధి చేసుకున్నాడు. నీరు త్రాగే సమయమున నీటి పైన ఉండగలిగిన జోడు హంసలు స్వాతి మెరుపులాగున దేవుడు లేదనుకున్నాను. భగవంతుడు లేకుండా ఉంటే పొద్దు ఏ రీతిగా పుట్టుతుంది, పొద్దు ఏ రీతిగా అవుతుంది. ఆ భగవంతుడు మన ఆకలికి గుర్తిరంగి ఇక్కడికే రప్పించాడు. ఒక దెబ్బతో ఈ జోడు పక్షులను చంపి మన ఆకలి దెబ్బలు తీర్చుకోవాలి, మన శుద్ధాది తీర్చుకోవాలని వేటగాడు ఏం చేశాడైనా ఈనాడు లోబాణము సంధించాడు. గురు చూస్తున్నారు, గురువాత్రం కనిపించుతాయి. వేటగాడు గురు చూస్తున్నాడు, గురు మాత్రం కనిపించుతాయి. ఆ దేవకాంతలు హంసపక్ష రూపంతో ఉన్నారు కదా. కాసేపు ఆగితే ఈ దుర్మార్గుడు బాణి వేసి చంపేస్తాడు. వీళ్ళకి శుద్ధాద ఆకలి అంటేనా, ఆకలి తీరమే అని మానవ భాషతో సంభాషణగా మాట్లాడుతున్నా. అన్నయ్యా మేము పక్షులాగా దయ్య దేవకాంతలము, వేటగాడ ఈ భూలోకంలో సంచరించే పక్షులు కాదు ఆయన, దేవులోకంలో ఉండగలిగిన దేవకాంతలు.
ఈ కోనేటిలో స్నానం చేసే సమయమున నిన్ను చూసి భయపడి ఇలా రూపం మార్చుకున్నాం. ఇదిగో బాబు, ఎంత ఆకలితో వచ్చావు నాయన, నా మాట విని ఈ గుడి తిరిగి చాలనే నీ వెళ్ళవయ్యా. గోరంటలోని జింకలుందయ్యా వేటగాడా, జింకల దంపిన పొలముగలయ్యా వేటగాడా. ఏ బాబు, మమ్మల్ని దంపినా నీకు ఆహారం కాబోము. ఇదిగో గుడి వెనుక గోరంట పొద చాటులో ఆ పొద మధ్యలో 2 జింకలున్నది. దాని దంపినా నీకు ఆహారం అవుతుంది. పదా ఏమిట్రా ఇది? నోరు లేని పక్షులు అనుకున్నాం. గుడి వెనుక జింకలో అంటుంది. ఇవి చెప్పే మాటలు నిజమో అబద్ధమో చూసి రావలే అని అదే గురి చేత అరే రే గుడి చుట్టుకుని బాబు వస్తూ ఉన్నారా వేటగా. గుడి చుట్టుకుని గుడికి వెనుక మార్గమున గోరింట చాటుగా నిలబడాడు. కొండతో సమానమవలే నిలబడాడయ్యా వేటగాడు. ఈ పొదలో జింకలు ఎక్కడుంది, ఈ పొదలో జింకలు ఎక్కడుందని చూస్తున్నాడు. వేటగాడు చూసే సమయమున 2 జింకలు, మరి ఒక పోతు జింక, మరి నొప్పి పెంచి జింక. ఆ గుడి ఆ ఎడివి ప్రాంతంలో ఎన్ని యుగాలు ఎన్ని వత్సరములతో ఉన్నదో అన్ని సంవత్సరాలుగా భగవంతుల ఆరాధనతో ఆ సన్నిధానంలో ఉంది ఆ 2 జింకలు. వేటగాడు చూసే సమయమునా కలిసి మెలసి ఒకదాని ప్రేమ ఒకదానికి తీరదాయే అయ్యా. సమరతి తోడనే సరిపుతుందయ్యా. ఆ జింకలు మంచి ప్రేమ సంబంధమును పెరగలాడిందా. ఆ జింకలు అటువంటి మంచి ప్రేమా సంబంధములో కనగలాడుతున్నాయా శేషాడు వేటగాడు. సభ ఒకటే దెబ్బతో నీ చింతలు పడిపోవలే చనిపోవలే, మన ఆకలి తెచ్చుకోవాలని వేటగాడు గురు దూచబానవే ఒకరి వెచ్చాడా. గురుదూజు వదిలేశాడు అనే బాణం. వేటగాడు వదిలిన బాణం రివ్వుమనేరి జయ రమారమణ గోవింద. కోటు జింక బాబు గుర్తుకుందయ్యో. బాణమపు గుర్తుకుందయ్యో. దెబ్బతో హరి నారాయణ
వెంటబడుతుందో ఆ పోతు అయ్యా పోతు జింక దెబ్బతో హరి రామ రామ అని క్రిందపడి వచ్చే రక్తములో ఉరుకు తేలుతుంది. నల్లగుండెలు బ్రద్దలైపోయింది. మరణ వస్తులో ఉంది ఆ పోతు జింక. భగవంతుడా నా భార్య ప్రేమ గడా తీరలేదే. ఈ దుర్మార్గుడు నా ప్రాణం తీశాడే, నన్ను హత్య చేశాడే, నా జీవుడు నిలవబోదే, వెళ్ళిపోతున్నానని వేదగానికి శాపమిచ్చి శాపాలు ఓపిగా ప్రాణము వదిలిందా. పోతు పోతు జింక చనిపోయింది. మరి ఆ జింక జీవుడు వెళ్ళిపోవడమే తామసం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు త్రిమూర్తుల గణాచము చేత వేటగారి శిరసు మీద అగ్ని పిడుగుబడి అప్పటికప్పుడే గదగా భగవగా దక్కబోతాడా. వేటగాడు దేవతలు ఎప్పుడు శాపమిచ్చారు అంతర్మధ్యమున అగ్ని పిడుగుబడి జగదగదగదగాని కాలి భూతైపోయాడు. అప్పటికప్పుడే వేటగాడు చనిపోయాడే. వాడి జీవుడు గగన మార్గంలో ఉంది. మరి ఆ జీవుడు పోవడమే. అప్పటికప్పుడే నిరామయుగా ఉన్నాడు దేవకాంత. వేటగాని చూచి అన్నయ్య ఏకదృష్టిలో దూచుకుంది. మరి పోతు జింక తన జీవుడు వెళ్ళిపోయింది. ప్రక్కనే పెంచి జింక అయ్యా పెంచి జింక తన భర్త గారి మరణములు చూచే ఆ పెంచి జింక జంట వాసిన జింక కాలాడదయ్యా. పెంచి జింక తన భర్త వద్దన వచ్చి చేరిందా. పెంచి
పెంచి జింక మెల్లగా భక్త వద్ద చేరే భక్త మరణములు చూచే భక్త మీద మురళాడుతూ ఆ ప్రాదేశ్వర నీ ప్రేమ నాకు తీరదాయే నా ప్రేమ నీకు తీరదాయే చనిపోయావే అని పెంచి జింక ఏకదృష్టిలో చూసుకుంటాయా ఎవరు చెప్పారు ఈ విషయం అని ఏకదృష్టిలో చూసుకుంటే కోనేటిలో దేవకాంత చెప్పి పంపింది కదా ఆ దేవకాంతను తెలుసుకుంది ఈ పెంచి జింక శ్రీ ముక్కురాలా మతి భ్రష్టురాలా ఎంత పని చేశావే దేవకాంతని నీవు అహంకారంతో నీవు చెప్పగానే ఈ వేటగాడు వచ్చి నా భర్త ప్రాణం తీశాడు ఇదిగో నీకు నేను శాపమిస్తున్నాను నీవు దేవకాంత అయినా గరుడ గంధర్వ గంజ అయినా సరే నా శాపమునికి నీవు భద్రాలవ్వాలి ఈ జన్మములో నీవు దగ్ధమైపోయి మారుతమరి జన్మము ఈ ధరా ప్రపంచములో ఆడబిడ్డగా నీవు పుట్టి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయి పరావారి దగ్గర పెంపవి 5 ఏళ్ళు రావాలి మరి జన్మానికి నీకు 5 ఏళ్ళ వయసులో పెళ్లి జరగాలి ఎవరితో పెళ్లి జరగాలి ఈ వేటగాడే మరి జన్మానికి నీకు భర్త అవ్వాలి మూర్ఖురాల ఇప్పుడు నా జీవుడు నా ప్రేమ నా మనసు నా భర్త మీద ఏ విధముతో తనకలాడుతున్నానో అదే విధముతో భర్తను చూడబోతామా అని నీ భర్త పొందులే నీకు తెలవగనే అగ్ని సంస్కారమైపోదువుగాక పాడుకోరాల అని ఆ పెంటి జింక దేవకాంతకు శాపమిచ్చి శ్రీ కామమ్మ మానే పేరు చెప్పించి గోవింద స్వామి లక్ష్మమ్మ గారు కూడా 100 రూపాయలు విరాళంగా ఇప్పించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ కామమ్మ దేవత సర్వదా రక్షించి కాపాడుగాక. చూడండి పెంచి జింక శాపమిచ్చి ఆ పెంచి జింక జీవుడు కూడా వెళ్ళిపోతున్నాయా ఏ విధంతో వెళ్ళిపోతుంది తన భర్తకు కోతు జింకకు దెబ్బ తగిలింది దెబ్బతో జీవుడు వెళ్ళిపోయింది మరి పెంచి జింకకు ఒక దెబ్బ తగలలేదు మరి ఒక జబ్బు రాలేదు తన ఇష్టముగా ఈ శరీరం ఈ జీవుడు ఈ కలియభారం వదిలి వెళ్ళాలంటే ఇదో ఒక సాకు నింది లేనింది పొందిపోదు ఒక జబ్బు ఒక దెబ్బ తగిలింది ఏదో ఆ విధంగా వెళ్ళిపోతుంది మరి ఈ పెంచి జింకకు దెబ్బ తగలేదు మరి జబ్బు రాలేదు తన ఇష్టంగా జీవుడు వెళ్ళాలంటే అసాధ్యం ఆ పెంచి జింక శ్వాసము నిశ్వాసం అనేది ఎప్పుడు బంద్ చేసిందో నవరంధ్రములు బంద్ చేసిందయ్యా శిరసు పగిలి శిరసు మార్గములో వెళ్ళిపోతుందయ్యా హరి నారాయణాయని జీవుడు లేశా జీవుడు లేశా రంగ ప్రభో జగదోద్ధార జయ విఠల పాండురంగ
విఠల పండరనాథ విఠల నీలమణి మణి హృదయాంతరంగా జీవుడు రెండు జింకలు ముందుతోనే స్వర్గానికి వెళ్ళిపోయింది. మరి కోనేటిలో దేవకాంత చెప్పింది కదా, ఆ జింక పెట్టిన శాపం అనేది నేత్రములు మూర్చుకుంటే ఈ లోకమునికి ఎలా కనిపిస్తుంది? అంత భారమైన చీకటి మత ప్రశ్న రాలేవి దేవలోకములకు దారి కనిపించదాయే ఆ శాపం అనేది. చెల్లెలు ఏమి చెప్పలేదు కాబట్టి ఆమె దేవలోకం వెళ్ళిపోయింది. ఆ నీటిలో రెక్కలు విరిగిన పక్షితో సమానమునా కోనేటిలో నిలబడిపోయిందయ్యా దేవకాంత. వారి చరిత్ర రీతిగా ఉంది బాబు. మరి ఆంధ్రప్రదేశం తూర్పుగోదావరి జిల్లా ఉత్తరో దేశాల సామాన్య కోట సామర్లకోటలో బెస్ట్ గురవయ్య అంటే ఆజానబాహుడు, ఏదో భూస్థితి కలిగిన వాడు. ఆ రోజున 4 భాషలు చదువుకున్నవాడు గురవయ్య. గురవయ్య భార్య నీలమాత చెల్లెమ్మ పెళ్లికి ఎక్కువ కాలం జరుగుతుంది. వారికి సంతానంగా దయ్యా మరి దేవతల మాయ చేత బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే సాంబశివుడు త్రిమూర్తుల కరుణ కటాక్షము చేత వేటగాని జీవులకు ఉత్తరవిచ్చారయ్యా. ఆ వేటగాని జీవాత్మ చెల్లెమ్మ గర్భాన వచ్చి చేరిందా. జీవాత్మ అయ్యా అయ్యా చెల్లెమ్మ భర్త గారికి 3,000 నుంచి 3,000 నుంచి పాదపూజలు చేయగలిగిన మహాసత్యవతి శ్రీమతి. ఆ వేటగాని జీవాత్మ ఆమె గర్భవాసమును చేరే వేటగాని జీవు చెల్లెమ్మ గర్భవాసన చేరిందయ్యా. వెంటనే చెల్లెమ్మ గర్భమవుతుందా. చెల్లెమ్మ గర్భమవుతుందా. నెలవుతుందయ్యా. 2వ నెల మరి 3 మాసముల గర్భం అవుతుందా. చెల్లెమ్మ 3 4 5 మాసములు ఈ రీతిగా 9 మాసములు పూర్తిగా జరిగిందయ్యా.
భానువారం అంటే ఆదివారం రోజున ఉదయం సూర్యుడు పుట్టుక మునకు చక్కని కుమారుడు కలిగారు. జయ రమారమణ గోవింద. అక్కడ కర్పూరం ఉంటుంది. వేటగాడు తిన్నిస్తారయ్యా. హరినారాయణాయని జనమవుతారా చక్కని కొడుకులా కలిగి ఉన్నారా చిన్నమ్మకు. చూడయ్యా చక్కని కుమారుడు శ్రీరామచంద్రుడితో సమానముగా రూపురేఖ లావణ్యమైన వాడు. ముందు జన్మలో వేటగాడు కూడా ఆజానుబాహు మహాన్నమైన వాడు. అదేవిధంగా జన్మించాడే. రెండవ జన్మ ఎత్తాడు వేటగాడు. ఆ బిడ్డ పుట్టిన 11వ రోజున గురవయ్య బ్రాహ్మణులు రప్పించి పంచాంగముల పాలు చూసి ఏమని నామకరణం పేరు పెట్టాడయ్యా. గరుడు మారయ్యని పేరు పెట్టేలా బాలునికి. మారయ్యని పేరు పెట్టారయ్యా. ఏడాదంటే సంవత్సరం వయసు వస్తుంది మారయ్యకు. మరి మారయ్య పుట్టిన ఏడాది గంట చెల్లమ్మ. మారయ్య పుట్టిన ఏడాది రెండో సంవత్సరానికి చక్కని కుమారుడు రెడ్డయ్య అని పేరు పెట్టారు. రెడ్డయ్య పుట్టిన ఏడాది కంట వారి భాగ్యం అనేది ఆడబిడ్డ పుట్టింది. లక్ష్మితో సమానంగా ఆ బిడ్డకు సీతమ్మయ్యని చాలా పేరు పెట్టేరా. వచ్చిన దగ్గర నుంచి చూడు నా తల్లి ఆలోచన ఉంది. నా భాగ్యమే భాగ్యము. అదృష్టం నవ్వుతున్నా నా తల్లికి వారి బిడ్డకు సీతమ్మ సీతమ్మని పేరు పెట్టారయ్యా. అల్లారముద్దుగా సాగుతున్నారు ఆ బిడ్డలను. మరి సీతమ్మ ఆమె సంవత్సరం అవుతుంది. గురవయ్య పేరుతో చెన్నపట్ట నుండి కాపులొచ్చిందో చెన్నై మద్రాస్ రైతుగా ఉంది. చెన్నై అంటే మద్రాస్. సౌండ్ రోల్, మౌండ్ రోల్, వాలీస్, మేలీస్ అనే ధరులు అంటే ఇంగ్లీష్ వారు. ఈ చరిత్ర శ్రీ కామమ్మ వారి జీవిత చరిత్ర ఏ కాలం జరిగిందయ్యా? మన దేశమును అంటే బ్రిటిష్ వారంటే ఇంగ్లీష్ వారు. ఆ రోజుల్లో జరిగిన అమ్మవారి తిరునాళ్ళ శ్రీ కామమ్మ దేవుడు. ఈ కథ ఈ చరిత్ర. చెన్నై అంటే ఆ ద్రోణమకారయ్య గురవయ్య పేరుతో దాదాపు 1, 2, 3 బస్సులు చదివారు. గురవయ్య ఎక్కడలేని సంతోషం కలిగింది. తన భార్య చెల్లమ్మ వచ్చి వస్తాడా
అమ్మాయి చెల్లెమ్మ చూస్తుంది మరి భర్త ఆయన ఆనందం చూస్తుంది. ఏమండి ఎన్నడమే సంతోషంతో వస్తున్నామని విచారిస్తుంది చెల్లెమ్మ. మా గురవయ్య వచ్చాడు. అమ్మాయి చెల్లెమ్మ మన బిడ్డ మారే పుట్టాలని చూస్తున్నాడు. చిన్న పట్ల పోయేదానికి పుట్టడం నీకు అటువంటి జాతకం అటువంటి అదృష్టంలో కలిగింది. గురవయ్య చెల్లెమ్మ చూస్తుంది. అమ్మాయి నీ ఉత్తరం ఇచ్చామంటే చంద్రపట్నానికి వెళ్ళి ఉద్యోగాన్ని చేసి వస్తానన్నాడు గురవయ్య. ఎక్కడ లేని సంతోషం కలిగి చెల్లెమ్మకు లేని సంతోషం కలిగి భగవంతుడా మన భర్త చంద్రపట్నం వెళ్ళి ఉద్యోగం చేసి రావాలంటున్నాడే. భర్త గారికి పన్నీరుతో స్నానపానములు చేపించి పాయా సన్నములకి ధ్వానగా వడ్డించి దాని ఖర్చుకు రూకలంటే డబ్బులు భర్త గారికి డబ్బులు ఇప్పించి, ఏమండి మీరు శ్రీమాన విల్లిగా లాభాలండి నారాజా సేవకులతో వెళ్ళి లాభంతో భద్రం జాగ్రత్త అండి. అంటే ఇంతకాలములకు చూడబోతాము. ముగ్గురు బిడ్డలను ముద్దులాడని భార్య భర్త గారి గురవయ్య చేకప్పుడున్నాయా. గురవయ్య ముగ్గురు బిడ్డలను ముద్దులాడి వారు 3 ఏళ్ల వయసులో ఉన్నాడు. అంకుళ్ళు వీళ్ళు గొలువు తెచ్చి ఆయన మారయ్య తనగా చేసి వెళ్తున్నాను ఆయన. చిన్నప్పటి జాగ్రత్త బాగా చదువుకోవాలని బిడ్డలకు బుద్ధులు చెప్పి గురవయ్య మాట్లాడితే బాబు చదువుతున్నాడా రంగస్వామి గారు అన్నవారికి 50 ప్రమోషన్ ఇచ్చారు. ఇటువంటి రూపములు 10లకు 100లకు 100లకు 1000లకు 1000లకు లక్షలకి నీ కామమ్మ దేవత వాళ్ళ కుటుంబాన్ని సర్వదా రక్షించుగాక. గురవయ్య ముద్దులాడి భార్య దగ్గర అప్పగించి కాకినాడకి చేరారు. 3 కోసంల దూరం అంటే 9 మైళ్ళు. ఎక్కడికి? కాకినాడకు సామర్లకోట. కాకినాడకు చేరారు గురవయ్య. హాజరుగా ఉండయ్యా చంద్రపట్నానికి ఓడ డబ్బులు కట్టి ఓడలో గురవయ్య గురవాయ్యా కాకినాడ నెల రోజులు వస్తున్నవని కూడా సంవత్సరాల మీద గాలి వేగంగా వస్తున్నవి. పెదనాయుడిపేట ఆ రోజుల్లో ఇప్పుడు ఆర్బాలంట. గురవయ్య ఓడ దిగి చెంగావిరంగల్ ఆ రోజుల్లో ఇప్పుడు సైనాబజార్ 6 మంది దొరలకు నింపబలములు
చక్కెర బెల్లము కొండలిన పండు తాంబూలం ఆగోత్తర కానుకలు ఉన్నారు. ఆ రోజు సోమవారం 6 మంది అన్నదమ్ములు కోట క్రింద సరివత్త కుర్చీ మీద ఉన్నారయ్యా దొరలు. ఈ గురవయ్యన అమ్మాయి అది బెదురు లేక ఏ ఊరు చిన్నోడు ఏ పల్లి నీది గురువులో ఏమిటి వారు ఇక్కడికి ఎందుకు వచ్చామని దొర విచారిస్తున్నారయ్యా గురవయ్యను. గురవయ్య అయ్యా దొరలారా ఉత్తర దేశాల సామర్య కోట